హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూ కానీ ఎండ్ గేమ్ డైరెక్టర్స్ అయిన రూసో బ్రదర్స్ కానీ మన ఆర్డీజే కానీ మళ్ళీ అంత హై ఇచ్చే మూవీస్ పడలేదు. అఫ్ కోర్స్ ఆర్డీజే ఈ గ్యాప్ లో ఆస్కార్ కొట్టారనుకోండి, అదొక హ్యాపీయెస్ట్ థింగ్. అయినా కూడా ఇప్పుడు ఎంసీయూ ఫ్యాన్స్ అండ్ మరీ ముఖ్యంగా ఆర్డీజే ఫ్యాన్స్ ఆకలి తీర్చాలంటే మళ్ళీ ఆ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ నాటి స్టఫ్ కావాలి. అలాంటి ఎంటర్టైన్మెంట్ కాదు అన్నట్లుగా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ మార్వెల్ స్టోరీస్, రూసో బ్రదర్స్ డైరెక్షన్ అండ్ ఆర్డీజే మెస్మరైజింగ్ యాక్టింగ్ కాంబినేషన్ రిపీట్ కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ స్టోరీ అంత బాగుంటుందని నేనింత స్ట్రాంగ్ గా ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనంటే, డూమ్ లాంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కున్న స్టోరీస్ అవి కానీ ఈ సూపర్ హిట్ ట్రయో కాంబినేషన్ చేతిలో పడితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ అయ్యే తీరుతాయి. ఎంసీయూలో డూమ్స్ డే ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే టైంకి ఎంసీయూలోకి ఫెంటాస్టిక్ ఫోర్, మ్యూటెంట్స్, అవెంజర్స్, మిగతా క్యారెక్టర్స్ అండ్ వాటి వేరియంట్స్ అందరికీ కూడా ప్లాట్ రెడీ అయిపోయి ఉంటుంది. అలా అందరూ ఎంటర్ అయిన తర్వాత చివర్లో డూమ్ ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఈ క్యారెక్టర్స్ అన్నిటితో సీక్రెట్ వార్స్ నడిపిస్తే ఉంటుంది. ఆ స్టోరీకి ఇక తిరిగే ఉండదు. ఏంటి, ఎండ్ గేమ్ ని మించిన స్టోరీ అవుతుందా అనే డౌట్ మీకు రావచ్చు. అయ్యిద్దనే కదా సంవత్సరం క్రితమే చేసి పెట్టిన అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కామిక్ స్టోరీ థంబ్నెయిల్లో ఎండ్ గేమ్ ని మించిన స్టోరీ అనే లైన్ పెట్టాను. మీరింకా ఆ స్టోరీని చూడలేదా? సరిపోయారు. మీరేం మార్వెల్ ఫ్యాన్స్ అయితే సరే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ కార్డ్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ పెడతాను. ఒక 40 నిమిషాల పాటు టికెట్ లేకుండా మార్వెల్ స్టోరీని చూసి ఎంజాయ్ చేయండి. రిటర్న్ గా ఆ వీడియోకి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి చాలు. ఇక సీక్రెట్ వార్స్ కామిక్ స్టోరీలో డూమ్ తను చేజిక్కించుకున్న బియాండర్స్ పవర్స్ తో బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేసి ఆ బ్యాటిల్ వరల్డ్ మొత్తాన్ని గాడ్ ఎంపరర్ డూమ్ లాగా ఎలా చెప్పు చేతల్లో పెట్టుకుని రూల్ చేశాడో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాకుండా క్యాంగ్ ది కాంకరర్ కూడా ఈ డూమ్ అండ్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ లకి మనవడో మునిమనవడో అవుతాడని కూడా చెప్పాను. అండ్ డూమ్ మార్వెల్ కామిక్స్ లో టాప్ 7 విలన్స్ లో ఎప్పుడు ఉంటాడు అనే విషయం నేను ఎప్పుడో చెప్పాను. డాక్టర్ డూమ్ గురించి ఇన్ని విషయాలు చెప్పిన నేను ఇంతవరకు మన ఛానల్లో డాక్టర్ డూమ్ ఆర్జన్ గురించి చెప్పలేదు. ఇది అంత పెద్ద తప్పో కదా. ఆ తప్పును సరిదిద్దుకోవటానికే ఈ రోజు మన వీడియోలో డాక్టర్ డూమ్ కామిక్ ఆర్జన్ గురించి చెప్పబోతున్నాను. డాక్టర్ డూమ్ కామిక్ ఆర్జన్ ని మీరు కానీ డీటెయిల్డ్ గా వింటే ఈ డూమ్ ఆర్జన్ స్టోరీని ప్రాపర్ గా మూవీ తీసినా చాలు మార్వెల్ $1 బిలియన్ తో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టొచ్చు అని అంటారు. అలాంటి స్టోరీని కొంతమంది ఇంటెన్షనల్లీ అని కాదు, రీచ్ వచ్చేస్తుంది తొందరగా వీడియోని చేయాలి అనే తొందరలో పూర్తి స్టోరీని తెలుసుకోకుండా రాంగ్ చెప్తున్నారు. మరి ఈ రోజు మన వీడియోలో ఆ కామిక్ స్టోరీ అండ్ వీళ్ళు చెప్తున్న స్టోరీ ఒకటో కాదో మీరే తెలుసుకుంటారు. చిన్నపిల్లలకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకు గుర్తుండదు. కానీ అది నా విషయంలో అలా లేదు. అమ్మ కడుపులో ఉన్నప్పటి నుండే నాకు అన్ని విషయాలు గుర్తుండటం మొదలయ్యాయి. ఆ మెమరీస్ అన్నిటినీ నేనెప్పటికీ మర్చిపోవాలనుకున్నా సరే మర్చిపోలేకపోతున్నాను అని డూమ్ తన స్టోరీని ఎవరికో చెప్తున్నాడు. విక్టర్ వోన్ డూమ్ ఫాదర్ వర్నర్ వోన్ డూమ్. వర్నర్ కి మెడికల్ ఫీల్డ్ లో మంచి నాలెడ్జ్ ఉంది. అంతేకాకుండా ఊరూరు తిరుగుతూ కథలు చెప్తూ పాటలు పాడుతూ ప్రజల్ని ఎంటర్టైన్ చేసే జిప్సీ అనే ఒక చిన్న ట్రైబ్ కి వర్నర్ లీడర్. వర్నర్ వైఫ్ సింథియా. తిను జిప్సీ ట్రైబ్ లో భాగంగా పాటలు పాడటం, డాన్సులు చేయడం చేస్తూ ఉంటుంది. వీటితో పాటు సింథియా ఒక విచ్. తను డార్క్ మ్యాజిక్ తో విచ్ క్రాఫ్ట్ లాంటివి పర్ఫామ్ చేయగలదు. అలా తన మదర్ డార్క్ మ్యాజిక్ తో డీమన్స్ తో టచ్ లో ఉండటం వల్లే విక్టర్ కి తన మదర్ కడుపులో ఉన్నప్పటి నుండి బయట సౌండ్స్, మాటలు, వాళ్ళమ్మ చేసే డాన్సులు అన్ని గుర్తుంటాయి. ఈ విషయాలన్నీ తనకి గుర్తున్నాయి అని చెప్తే విక్టర్ మాటల్ని తన ఫాదర్ కూడా నమ్మేవాడు కాదు. కానీ విక్టర్ మదర్ సింథియా మాత్రం నీకు గుర్తుండే ఉంటాయి, ఎందుకంటే నువ్వు మిగతా పిల్లల్లా కాదు, నువ్వు చాలా స్పెషల్ అంటూ విక్టర్ ని దగ్గరికి తీసుకుండేది. దాంతో విక్టర్ కి తన మదర్ తో తప్ప ఇంకా ఎవరితో పెద్దగా కనెక్షన్ కానీ బాండింగ్ కానీ ఉండేది కాదు. ఇక తనతో ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నప్పటికీ సింథియా మాత్రం విక్టర్ ని తను చేసే మ్యాజిక్ రిచువల్స్ దగ్గరికి రానిచ్చేది కాదు. ఎందుకంటే ఆ డార్క్ మ్యాజిక్ రిచువల్స్ లో డేంజరస్ డీమన్స్ అండ్ స్పిరిట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ డీమన్స్ అండ్ స్పిరిట్స్ ఆ రిచువల్స్ లో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో ఊహించడం కష్టం. అందుకనే సింథియా విక్టర్ ని ఆ రిచువల్స్ కి దూరంగా ఉంచేది. అంత డేంజరస్ విచ్ క్రాఫ్ట్స్ చేయటం ఎందుకు, వాటిని మానే అంటూ విక్టర్ ఫాదర్ వర్నర్ సింథియాకి చెప్తూనే ఉంటాడు. కానీ వీళ్ళుండేది కథలు చెప్పడానికి ఊరూరు తిరిగేది లాట్వేరియా అనే ఒక రాజ్యంలో. ఈ లాట్వేరియాని
బ్యారన్ వ్లాదిమిర్ అనే ఒక రూలర్ డిక్టేటర్లా రూల్ చేస్తూ ఆ రాజ్యపు ప్రజల్ని బానిసలుగా చూస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాంతో అక్కడి ప్రజలకి తినటానికి సరైన తిండి కూడా ఉండేది కాదు. ఈ ఇబ్బందులు తన కొడుకు పడకూడదు అని సింథియా డార్క్ మ్యాజిక్ ని యూజ్ చేసి డీమన్స్ తో డీల్స్ చేసుకొని హై మెమరీ, ఇంటెలిజెన్స్ అండ్ స్ట్రాంగ్ విల్ పవర్ విక్టర్ కి పుట్టుకతోనే వచ్చేలా చేస్తుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒకరోజు ఎప్పట్లానే విచ్ క్రాఫ్ట్ పర్ఫామ్ చేస్తున్న సింథియాని ఒక డీమన్ కంట్రోల్లోకి తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న లాట్వేరియన్ సోల్జర్స్ ని ఒక 30 మందిని చంపేస్తుంది. అలా ఆ సోల్జర్స్ ని చంపినందుకు సింథియాని కంట్రోల్ చేస్తున్న డీమన్ తీసుకున్న పేమెంట్ వాళ్ళు కథలు చెప్పడానికి వచ్చిన ఊర్లో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ ప్రాణం. ఇక ఆ డీమన్ కంట్రోల్ నుండి తన కాన్షియస్ లోకి వచ్చిన సింథియా తన వల్ల జరిగిన దానికి బాధపడుతూ ఉంటే పిల్లల్ని పోగొట్టుకున్న పేరెంట్స్ దీనంతటికి కారణమైన సింథియాని చంపాలి అని కోపంతో ఆమె వెంట పడతారు. దాంతో సింథియా అడవిలోకి పారిపోతుంది. కానీ అక్కడికి కూడా వచ్చిన లాట్వేరియన్ సోల్జర్స్ తమ 30 మంది సోల్జర్స్ ని చంపినందుకు సింథియాని పొడిచి పగదీర్చుకుంటారు. అంతేకాని సింథియాని విలేజర్స్ చంపరు. జరిగింది తెలుసుకున్న వర్నర్ సింథియా కోసం మొత్తం వెతికి చివరికి చనిపోయే టైంకి తనని అడవిలో చూస్తాడు. అలా చనిపోతున్న సింథియా వర్నర్ తో ఏవో చివరి మాటలు చెవులో చెప్పి చనిపోతుంది. ఆ చివరి మాటలేంటో విక్టర్ తన ఫాదర్ ని ఎంత అడిగినా సరే చెప్పడు. ఆ మాటలేంటంటే డార్క్ మ్యాజిక్ ఎంత డేంజరస్ చూసిన సింథియా ఆ డార్క్ మ్యాజిక్ వల్ల విక్టర్ కి ఏం కాకూడదని ఆ డార్క్ మ్యాజిక్ కి తన డార్క్ మ్యాజిక్ వస్తువులకి విక్టర్ ని దూరంగా పెంచమని వర్నర్ కి చెప్పి చనిపోతుంది. ఇలా తన మదర్ తనని డార్క్ మ్యాజిక్ కి దూరంగా ఉంచమనింది అని చెప్పినా కూడా ఆ మాటలతో విక్టర్ లో డార్క్ మ్యాజిక్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందేమో అనే భయంతోనే విక్టర్ ఫాదర్ విక్టర్ కి తన మదర్ చివరి మాటలేంటో ఎంత అడిగినా చెప్పడు. కానీ తన మదర్ చివరి మాటలేంటో విక్టర్ పెద్దయిన తర్వాత తన ఫాదర్ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటాడు. ఇక సింథియా బాడీని పాతిపెట్టిన తర్వాత జిప్సీ ట్రైబ్ మొత్తం సోల్జర్స్ అక్కడికి వచ్చి వాళ్ళని పట్టుకోకముందే అక్కడి నుండి వాళ్ళ థింగ్స్ ని ప్యాక్ చేసుకొని వెళ్లిపోవాలనుకుంటారు. అలా వెళ్లేటప్పుడు వర్నర్ ని విక్టర్ ని తీసుకొని తమతో కాకుండా ఎక్కడికైనా వెళ్లిపోమంటారు ఆ ట్రైబ్ లోని ప్రజలు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఈ గ్రూప్ లోనే ఉంటే సోల్జర్స్ ఆ గ్రూప్ మొత్తం ప్రాణాలని తీసేస్తారని. మరొక సైడ్ ఆ గ్రూప్ మెంబర్స్ మాటలన్నీ వింటున్న విక్టర్ కి ఆ గ్రూప్ మొత్తానికి లీడర్ అయిన తన ఫాదర్ ముందే తన మదర్ ని మంత్రగత్తె అంటూ తిట్టడం, వాళ్ళిద్దరిని గ్రూప్ నుండి వెళ్లిపోమంటం చాలా కోపాన్ని తెప్పిస్తుంది. దాంతో ఎప్పుడూ సైలెంట్ గా ఉండే విక్టర్ ఒక్కసారిగా మా అమ్మ ఏదో చెడు చేసిందని మమ్మల్ని వెళ్లిపోమంటున్న మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ మేమిప్పుడు వెళ్లిపోతే మా అమ్మ కొడుకునైన నేను మా అమ్మ కంటే దారుణంగా తయారై మళ్ళీ తిరిగి వస్తా. అలా వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి అనడంతో ఆ ట్రైబ్ లో ఉన్న వారంతా హడలిపోయి సైలెంట్ అయిపోతారు. ఇక సింథియా చనిపోయినప్పటి నుండి విక్టర్ వాళ్ళ ఫాదర్ తనతో వాళ్ళ మదర్ గురించి చాలా తక్కువ మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళమ్మ చనిపోయే టైంకి విక్టర్ కి పూర్తిగా 10 ఏళ్ళు కూడా లేవు. సో తన మదర్ గురించి తక్కువ మాట్లాడితే మిగతా పిల్లలు మర్చిపోయినట్లుగానే విక్టర్ కూడా తన మదర్ ఆమె డార్క్ మ్యాజిక్ గురించి మర్చిపోతాడని. కానీ విక్టర్ కున్న మెమరీ గురించి మనకు తెలుసు కదా. అలా తన మదర్ గురించి వాళ్ళు మాట్లాడుకోకపోయినా ఆమె స్మైల్, ఆమె విక్టర్ ని దగ్గరికి తీసుకునే విధానం, వీటన్నిటినీ కూడా విక్టర్ తన మనసులో ముద్రించుకొని ఉంటాడు. అలాంటి విక్టర్ కి మళ్ళీ వాళ్ళమ్మ తర్వాత దగ్గరైన వ్యక్తి వెలేరియా విక్టర్ ఫాదర్ లీడ్ చేస్తున్న జిప్సీ ట్రైబ్ లోని అమ్మాయే. విక్టర్ కి టీనేజ్ వచ్చేసరికి విక్టర్ అండ్ వెలేరియా పెద్దయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే అంత క్లోజ్ అవుతారు. ఇన్ఫాక్ట్ డూమ్ కి లైఫ్ టైం రైవల్ అయిన మిస్టర్ ఫ్యాంటాస్టిక్ కూతురు నేమ్ కూడా వెలేరియానే. ఆ నేమ్ పెట్టింది కూడా మన డూమే. అదెలా అంటే మిస్టర్ ఫ్యాంటాస్టిక్ వైఫ్ అయిన ఇన్విజిబుల్ ఉమెన్ కి వెలేరియాని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కాస్మిక్ రీజన్స్ కారణంగా డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ రైజ్ అవుతాయి. దాంతో ఇన్విజిబుల్ ఉమెన్ బ్రదర్ అయిన హ్యూమన్ టార్చ్ తన సిస్టర్ ని సేవ్ చేయమని డూమ్ దగ్గరికి వెళ్తాడు. దాంతో డూమ్ తన మ్యాజిక్ అండ్ సైన్స్ కాంబినేషన్స్ తో మదర్ అండ్ బేబీని ఇద్దరిని కాపాడతాడు. అలా ఆ బేబీని కాపాడినందుకు గాను డూమ్ కి ఆ బేబీకి పేరు పెట్టే ఛాన్స్ దక్కుతుంది. సో డూమ్ తనకిష్టమైన వెలేరియా నేమే ఆ బేబీకి పెడతాడు. అలా డూమ్
తనకిష్టమైన అమ్మాయి నేమ్ని తన శత్రువు కూతురికి పెట్టగలిగాడు. ఇక అప్పుడప్పుడే విక్టర్ లైఫ్ లో మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది అనే టైంలో విక్టర్ ఫాదర్ వర్నర్ ని కింగ్ బోరాన్ తీసుకురమ్మంటంతో సోల్జర్స్ వర్నర్ ని తీసుకువెళ్ళడానికి అక్కడికి వస్తారు. ఆ సోల్జర్స్ తన మదర్ చేసిన దానికి తన ఫాదర్ ని పట్టుకు వెళ్తున్నారేమో అని విక్టర్ కంగారు పడుతూ ఉంటే వాళ్ళు తనని అరెస్ట్ చేయడానికి కాదు, కింగ్ బోరాన్ వైఫ్ కి ఏదో డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ ని ట్రీట్ చేయడానికే మెడిసిన్ గురించి తెలిసిన నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు అని చెప్తాడు వర్నర్. అయినా ప్రజల్ని బానిసలుగా చూసి హింసించే ఆ కింగ్ కి హెల్ప్ చేయటం ఏంటని విక్టర్ ఆవేశపడుతున్నా సరే చేయగలిగింది ఏమీ లేక వర్నర్ తన కోసం వచ్చిన సోల్జర్స్ తో కలిసి రాజకోటకు వెళ్తాడు. అలా వెళ్లిన నెక్స్ట్ డే నైట్ కే తిరిగి వచ్చిన వర్నర్ కింగ్ వైఫ్ నయం చేయలేని క్యాన్సర్ వల్ల చనిపోతే ఆమె తన వల్లే చనిపోయిందని కింగ్ తనని అరెస్ట్ చేయమండంతో తను అక్కడి నుండి తప్పించుకొని వచ్చినట్లు తనని పట్టుకోవడానికి సోల్జర్స్ వస్తూ ఉంటారని చెప్పి వర్నర్ విక్టర్ ని తీసుకుని మౌంటైన్స్ లోకి పారిపోతాడు. ఆ మౌంటైన్స్ లో విక్టర్ వర్నర్ ఫుడ్ వాటర్ లేక అల్లాడిపోతూ చలిలో ఆ సోల్జర్స్ నుండి క్షణక్షణం ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకుని తప్పించుకుంటూ ఉంటారు. ఆ చలిలోనే వెచ్చగా ఉండాలని విక్టర్ కి తన కోట్ ఇచ్చి నైట్ తనని ఒళ్ళో పడుకోబెట్టుకుని నిద్రపోయిన వర్నర్ చలికి గడ్డగట్టుకుపోయి నైట్ నిద్రలోనే చనిపోయే స్టేజ్ కు వచ్చేస్తాడు. అలా గడ్డకట్టుకుపోయిన వర్నర్ కౌగిల్ నుండి ఎంత తప్పించుకుందామనుకున్నా కదలలేని విక్టర్ ఆ మంచులోనే స్పృహ తప్పి పడిపోతాడు. కానీ వీళ్ళిద్దరి కోసం కొన్ని రోజుల నుండి వెతుకుతున్న జిప్సీ ట్రైబ్ పీపుల్ చివరికి వీళ్ళిద్దరినీ కనిపెట్టి కాపాడతారు. అలా కాపాడినప్పటికీ వర్నర్ చావు తనని వెతుక్కుంటూ వచ్చేసింది. ఇక తన ఫాదర్ కూడా చనిపోయాక విక్టర్ పూర్తిగా ఐసోలేషన్ లోకి వెళ్ళిపోతాడు. ఆఖరికి తనకిష్టమైన వెలేరియాతో కూడా మాట్లాడేవాడు కాదు. అలా ఒంటరిగా ఉన్న విక్టర్ కి తన ఫాదర్ థింగ్స్ లో వాళ్ళ మదర్ సింథియా డార్క్ మ్యాజిక్ స్పెల్ బుక్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్ దొరుకుతాయి. ఆ స్పెల్ బుక్స్ చదివిన విక్టర్ తన మదర్ సోల్ డీమన్స్ తో చేసుకున్న డీల్ కారణంగా వేరే రీలంలో ఒక డీమన్ దగ్గర ట్రాప్ అయిందని తెలుసుకొని ఆ సోల్ ని విడిపించాలని బ్లాక్ మ్యాజిక్ తో ట్రై చేస్తాడు. కానీ కేవలం బ్లాక్ మ్యాజిక్ ఈ పనికి సరిపోదని భావించిన విక్టర్ బ్లాక్ మ్యాజిక్ ని సైన్స్ తో కంబైన్ చేయడం ప్రారంభిస్తాడు. మార్వెల్లో చాలా మంది ఇంటెలిజెంట్లు, సైంటిస్టులు, మ్యాజిక్ తెలిసిన సోర్సరర్ సుప్రీంలు ఉన్నా వారందరిలోకి విక్టర్ ని సపరేట్ చేసేది ఇలా మ్యాజిక్ అండ్ సైన్స్ ని కంబైన్ చేయటమే. ఈ మ్యాజిక్ అండ్ సైన్స్ ని కంబైన్ చేసిన డూమ్ కామిక్స్ లో ఐరన్ మ్యాన్, బ్రూస్ బ్యానర్ అండ్ రీడ్ రిచర్డ్స్ లాంటి ఇంటెలిజెన్స్ కూడా చెయ్యలేని హల్క్ అండ్ బ్రూస్ బ్యానర్ల బాడీస్ అండ్ కాన్షియస్నెస్ ని సపరేట్ చేయటం లాంటి మిరాకిల్స్ ను కూడా చేసి చూపించాడు. ఇక తన మదర్ సోల్ కోసం కంబైన్ చేస్తున్న ఈ మ్యాజిక్ అండ్ సైన్స్ డివైజ్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టే కింగ్ సోల్జర్స్ ని కూడా తరిమి కొట్టేవాడు విక్టర్. దాంతో విక్టర్ ఇన్వెన్షన్స్ గురించి తెలుసుకున్న యుఎస్ ఆర్మీ విక్టర్ కి ఏ టెక్నాలజీ అందుబాటులో లేకపోయినా ఇన్ని అడ్వాన్స్డ్ ఇన్వెన్షన్స్ చేశాడు. అలాంటి విక్టర్ కి టాప్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ప్లస్ వాళ్ళ దగ్గరున్న టెక్నాలజీని కానీ అందిస్తే ఇంకా ఎన్ని మిరాకిల్స్ ని క్రియేట్ చేసి వాటిని యుఎస్ ఆర్మీకి అందించగలడు అని విక్టర్ ని యుఎస్ఏకి తీసుకువెళ్లి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి కాలేజ్లో జాయిన్ చేసి ల్యాబ్ చూపిస్తారు. ఆ క్యాంపస్ లోనే విక్టర్ కి తన లైఫ్ టైం రైవల్ గా మారబోయే మిస్టర్ ఫ్యాంటాస్టిక్ అయిన రీడ్ రిచర్డ్స్ పరిచయం అవుతాడు. మ్యాజిక్ అర్థం కాకపోయినా సైన్స్ లో మాత్రం విక్టర్ తో పోటాపోటీగా ఉండేవాడు రీడ్. అలాంటి రీడ్ అండ్ మిగతా స్టూడెంట్స్ విక్టర్ తో క్లోజ్ అవ్వాలనుకున్నా విక్టర్ వాళ్ళని దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. ఎందుకంటే విక్టర్ అక్కడికి చదువుకోవటానికో లేదంటే లైఫ్ లో ఫ్రెండ్స్ ని పెంచుకోవడానికో రాలేదు. యుఎస్ ఆర్మీ ఇచ్చే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో వాళ్ళకేదో చిన్న గ్యాడ్జెట్స్ ని తయారు చేసి చూపిస్తూ ఆ టెక్నాలజీ, ఎక్విప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ని మ్యాజిక్ తో మిక్స్ చేసి తన మదర్ సోల్ ని ఆ డీమన్ రీలం నుండి ఫ్రీ చేయడానికే అక్కడికి వచ్చాడు. అందుకనే ఎప్పుడూ తనతో అన్నిట్లో పోటీ పడే రీడ్ ని విక్టర్ తెలివిగా ఇలా మనమిద్దరం ఒకే ఫీల్డ్ అయిన వెపన్స్ అండ్ టెక్నాలజీలో పోటీ పడితే ఏమొస్తుంది అని రీడ్ ని యుఎస్ స్పేస్ ప్రోగ్రాం కోసం వర్క్ చేయమని సలహా ఇచ్చి తన దారికి అడ్డు లేకుండా చేసుకుంటాడు. ఆ టైంలో యుఎస్ కి సోవియట్ యూనియన్ కి స్పేస్ రేస్ జరుగుతూ ఉండటంతో రీడ్ కూడా సరే అని స్పేస్ పై రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసి చివరికి పెద్దయిన తర్వాత స్పేస్ కు వెళ్లి పవర్ పొంది ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ క్రియేట్ కావడానికి కారణమవుతాడు. అలా ఒక రకంగా చూస్తే ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ ఉండటానికి డూమ్ కూడా ఒక కారణమే. ఇక విక్టర్
ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే యుఎస్ ఆర్మీ కోసం చేస్తున్న ఇన్వెన్షన్స్ చూసి తనని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే ఫాలోవర్స్ కాలేజ్లో చాలా మంది ఫామ్ అవుతారు. అలాంటి ఒక ఫాలోవర్ని తన ల్యాబ్ అసిస్టెంట్గా పెట్టుకున్న విక్టర్ ఆ స్టూడెంట్ అసిస్టెన్స్తో తన మదర్ సోల్ని విడిపించడానికి క్రియేట్ చేసిన డివైస్ని యూజ్ చేస్తాడు. విక్టర్ అనుకున్నట్లే తన మదర్ ఉన్న రీలంకి తన సోల్ని పంపగలుగుతాడు. విక్టర్ అనుకున్నట్లే మ్యాజిక్ని సైన్స్ని మర్చేసి తన మదర్ సోల్ని చూడగలుగుతాడు. కానీ విక్టర్ అక్కడ వాళ్ళమ్మ సోల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న డీమన్ పవర్ని అంచనా వేయలేకపోతాడు. ఆ డీమన్ పవర్ ఏంటో తెలిసిన సింథియా తన కొడుకుని అన్ని సంవత్సరాల తర్వాత చూసిన దానికి సంతోషపడకుండా అక్కడ ఆ డీమన్ రీలంలో చూసినందుకు ఏం జరుగుతుందో అని భయపడుతూ విక్టర్ని వెనక్కి వెళ్ళిపోమంటూ కంగారు పడుతూ ఉంటుంది. సింథియా అంతలా భయపడటానికి కారణం తనని బందీగా చేసుకున్న ఆ డీమన్ నార్మల్ డీమన్ కాకపోవటమే. మరి సింథియా సోల్తో అంతలా ఆడుకుంటున్న ఆ డీమన్ ఎవరంటే తన హెల్ రీలంని యుగ యుగాలుగా ఏక ఛత్రాధిపత్యం కింద ఏలుతున్న మెఫెస్టో. అలాంటి మెఫెస్టో తన రీలంలోకి తన పర్మిషన్ లేకుండా వచ్చిన విక్టర్ యూజ్ చేస్తున్న డివైస్ని కరప్ట్ చేసి దాన్ని బ్లాస్ట్ చేస్తాడు. దాంతో రియల్ వరల్డ్లో విక్టర్ ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అలానే విక్టర్కి ఆ డివైస్ని యూజ్ చేయడానికి అసిస్టెంట్గా హెల్ప్ చేసిన స్టూడెంట్ ఈ ప్రాసెస్లో తన ఎడమ కంటిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ దెబ్బతో విక్టర్కి తన మదర్ సోల్ని క్యాప్టివేట్ చేసిన ఆ డీమన్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది. ఇక హాస్పిటల్లో విక్టర్ తన ఫేస్ని చూసి బాధపడుతూ ఉంటే తన కాలేజ్ డీన్ వచ్చి విక్టర్ని కాలేజ్ నుండి తీసేస్తున్నట్టు చెప్తాడు. ఆ మాటతో తనిప్పటి వరకు యుఎస్ఏకి అందించిన అన్ని ఇన్వెన్షన్స్ని మర్చిపోయి ఈ ఒక్క ఇష్యూ కారణంగా తనని కాలేజ్ నుండి తీసేయడంతో విక్టర్కి అంతులేని కోపం వస్తుంది. దాంతో తన ఇన్వెన్షన్స్, మ్యాజిక్ అండ్ సైన్స్ని మర్చ్ చేసిన తన టెక్నాలజీ యుఎస్ఏకి దక్కకుండా తను క్రియేట్ చేసిన ఒక రోబోట్ తోటి మొత్తాన్ని కాల్చి బూడిద చేయిస్తాడు. అలా చేయడంతో యుఎస్ ఆర్మీ తన కోసం వెతుకుతూ ఉంటుంది. కాబట్టి విక్టర్ యుఎస్ఏ నుండి తన కాలేజ్లో దాచుకున్న స్టైఫండ్తో యూరోప్కి వచ్చేస్తాడు. ఇప్పుడు విక్టర్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పడుకుంటే మెఫెస్టో చేతిలో నలిగిపోతున్న తన మదర్ కేకలు విక్టర్ని నిద్రపోనిచ్చేవి కాదు. దాంతో ఆ కేకలు వినలేక నిద్రపోలేక రాత్రులు తన చేతికి దొరికిన జంక్తో మళ్ళీ తన మదర్ని ఫ్రీ చేసే డివైస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ పగలు ఆ సిటీ స్ట్రీట్లలో తిరుగుతూ ఉండేవాడు. అలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న విక్టర్ రూమ్ బయట ఎప్పుడు ఓటో అనే ఒక ముసలి వ్యక్తి షెల్టర్ లేదని వచ్చి పడుకుంటూ ఉండేవాడు. ఇక ఖాళీగా గాలికి తిరుగుతున్న విక్టర్ సామర్థ్యం ఏంటో తెలిసిన సోవియట్ యూనియన్ ఏజెంట్స్ మాతో వచ్చి నీ లైఫ్ని ఇలా చేసిన యుఎస్ఏపై పగ తీర్చుకోని ఆఫర్ ఇస్తారు. కానీ నాకు జీవితంలో బ్రతకటానికి ఏ కోరిక లేదు, నేను మీతో రాను అని తెగేసి చెప్పిన విక్టర్ తన డివైజుల్ని యూజ్ చేసి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. విక్టర్ లైఫ్లో యూరోపియన్ సిటీస్లో పగలు, తన రూమ్లో రాత్రి ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఆ టైంలోనే తను తిరిగే స్ట్రీట్లో విక్టర్ అంటూ వెలేరియా ప్రత్యక్షమై నీ ఫేస్కి ఏమైంది విక్టర్ అంటూ వెలేరియా విక్టర్ని కౌగిలించుకుంటుంది. వెలేరియాని చూసిన విక్టర్ నా సంగతి తర్వాత నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అయినా నా ఫేస్ ఇలా ఉన్నా సరే నువ్వు ఎలా నన్ను గుర్తుపట్టగలిగావు అని అడుగుతాడు. ఆ క్వశ్చన్కి వెలేరియా నువ్వు యుఎస్ఏకి వెళ్ళిపోయిన తర్వాత కింగ్ సోల్జర్స్ చాలాసార్లు మన ట్రైబ్స్ పై దాడి చేసి విక్టర్ ఎక్కడున్నాడో చెప్పమని హింసించారు, అయినా మన వాళ్ళు నోరు మెదపలేదు. కానీ క్రిస్టోస్ అనే మంత్రగాడు నువ్వు ఈ సిటీలో ఉంటావని, నీకు గాయాలయ్యాయని, నీకు నా అవసరం ఉందని చెప్పాడు, అందుకనే ఇక్కడకు వచ్చానని వెలేరియా చెప్తుంది. కానీ క్రిస్టోస్కి మంత్రాలేమీ రావు. తను ఎలా నా గురించి వెలేరియాకి చెప్పాడు అనే డౌట్ విక్టర్లో వచ్చినా ముందున్న తన లవ్ వెలేరియా ధ్యాసలో పడి విక్టర్ ఆ క్రిస్టోస్ గురించి వదిలేస్తాడు. అలా వెలేరియా రాకతో విక్టర్ లైఫ్లో ఉన్న లోన్లీనెస్ పోయి తన చుట్టూ హ్యాపీనెస్ అల్లుకుంటుంది. వెలేరియా పక్కన పడుకోవడంతో తనని నిద్రపోనివ్వకుండా చేసే తన మదర్ అరుపులు విక్టర్ని ఇబ్బంది పెట్టడం లేదు. దాంతో విక్టర్ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇక తెల్లారి లేచి విక్టర్ వెలేరియా లాట్వేరియాకి బయలుదేరతారు. కానీ అంతలోనే విక్టర్ని తన గర్ల్ ఫ్రెండ్ని సోవియట్ యూనియన్ ఏజెంట్స్ చుట్టుముట్టి వెలేరియా తలపై గన్ను పెట్టి ఇప్పుడు నీకు నీ లైఫ్లో బ్రతకడానికి ఒక కారణం ఉంది విక్టర్, ఆ కారణం బ్రతుకుండాలంటే సోవియట్ యూనియన్ కోసం వర్క్ చెయ్యి,
అని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా క్రిస్టోస్ అనే మంత్రగాడి ద్వారా వెలేరియా విక్టర్ని చేరుకొని విక్టర్ లైఫ్లో హ్యాపీనెస్ని క్రియేట్ చేసేలా సోవియట్ ఏజెన్సీ ప్లాన్ చేస్తారు. దాంతో వెలేరియాకి ఏం జరుగుతుందో అని విక్టర్ వాళ్ళు అడిగినట్లుగా సోవియట్ యూనియన్ కోసం వర్క్ చేయడానికి ఒప్పుకుంటాడు. అయినా కానీ విక్టర్ని అదుపులో ఉంచడానికి వెలేరియాని తమతో తీసుకువెళ్తున్నామని ఆ ఏజెంట్స్ అంటారు. అంతలోనే వెలేరియా చుట్టూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఫామ్ అయ్యి ఆ స్ట్రీట్ మొత్తం మ్యాజికల్ బ్లాస్టులు జరుగుతాయి. ఆ మ్యాజికల్ బ్లాస్టులతో కంగారు పడ్డ సోవియట్ ఏజెంట్స్ ర్యాండమ్ గా గన్ ఫైర్ చేస్తారు. అలా ఫైర్ చేయడంతో ఆ మ్యాజికల్ బ్లాస్టులు చేసిన వ్యక్తి ఆ బుల్లెట్స్ తగిలి కింద పడిపోయాడు. ఆ మ్యాజిక్ యూజ్ చేసిన పర్సన్ మరెవరో కాదు, ఇన్ని రోజులు విక్టర్ రూమ్ ముందు షెల్టర్ లేదు అనే రీజన్ చెప్పి పడుకున్న ఓటో మ్యాజిక్ యూజ్ చేయడాన్ని చూసి విక్టర్ ఆశ్చర్యపోతూ ఉంటే చనిపోతున్న ఓటో, వినండి మాస్టర్ విక్టర్, నేను మీకు కనిపించే మామూలు వ్యక్తిని కాదు. నేను టిబెటన్ మౌంటైన్స్ పై ఉండే టెంపుల్ నుండి వచ్చాను. మా స్క్రిప్చర్స్ ప్రకారం నీలా తన జీవితంలో అన్నీ పోగొట్టుకొని తన ఫేస్ ని ప్రపంచం నుండి దాచుకునే ఒక వ్యక్తి మా టెంపుల్ కి వచ్చి అక్కడ అతను మా ఏన్షియంట్ సీక్రెట్స్ అన్నిటినీ నేర్చుకుని తనకి నేర్పించిన వారి చేతే మాస్టర్ అని పిలిపించుకునే స్థాయికి చేరుకుంటాడు అని ఉంది అంటుంటే, ఏం మాట్లాడుతున్న ఓటో, నువ్వు అనుకునే పర్సన్ని నేను కాదు అని విక్టర్ అంటున్నాడు. కాదు, నువ్వే ఆ టీచర్ని బీట్ చేసే స్టూడెంట్వి. నువ్వు నీ డెస్టినీని వదలలేవు విక్టర్ వోన్ డూమ్. వెళ్ళి సైన్స్ని మ్యాజిక్ని కంబైన్ చేసే మా టెంపుల్ని కనిపెట్టు అని చెప్పి ఓటో చనిపోయాడు. అలా ఓటో చనిపోయే ముందు చెప్పింది విన్న విక్టర్ మరొకసారి వెలేరియాని వదిలి తన డెస్టినేషన్ కోసం టిబెటన్ మౌంటైన్స్ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ మౌంటైన్స్ లో ఎంత తిరిగినా ఎవరిని అడిగినా సరే విక్టర్ ఆ టెంపుల్ ని కనిపెట్టలేకపోతున్నాడు. అయినా కానీ పట్టు వదలకుండా ఆ మంచులో ప్రయాణం చేస్తూ రాత్రుళ్ళు మళ్ళీ వాళ్ళ అమ్మారుకులు నిద్ర లేకుండా చేస్తున్నా సరే అలానే సాగుతున్న విక్టర్ కి ఊహించని విధంగా హిమాలయాల్లోని మిస్టీరియస్ క్రీచర్ అనే యతి ఎదురవుతుంది. దాంతో చాలా కష్టపడి పోరాడిన విక్టర్ చివరికి తన గ్యాడ్జెట్స్ తో దాన్ని చంపి మరొక 2 రోజులు ప్రయాణం చేసి ఆఖరికి ఆ టెంపుల్ కి మరొక 1/2 కిలోమీటర్ ఉందనగా నడవలేక అన్కాన్షియస్ అయి పడిపోతాడు. అలా పడిపోయిన విక్టర్ ని ఆ టెంపుల్లోని వ్యక్తులే తీసుకువెళ్లి తానే వాళ్ళ స్క్రిప్చర్స్ లో ఉన్న వ్యక్తిని విక్టర్ కి వాళ్ళకి తెలిసిన అన్ని విద్యలు నేర్పించడం ప్రారంభిస్తారు. అలా అక్కడ మాంక్స్ దగ్గర విద్య నేర్చుకుంటున్న విక్టర్ లైఫ్ లో ఆ స్టడీస్ లో పడి రోజులు వారాలు కాదు ఏకంగా సంవత్సరాలే గడిచిపోయాయి. ఆ టెంపుల్లో టెక్నాలజీ ఎలా ఉందంటే బయట ప్రపంచంలో మరొక 100 సంవత్సరాలైనా సరే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాదు. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కొన్ని 100 సంవత్సరాల నుండి ఆ మాంక్స్ సైన్స్ అండ్ మ్యాజిక్ ని ఆ టెంపుల్లో కంబైన్ చేస్తూ ఉన్నారు. అలాంటి మాంక్స్ 100 సంవత్సరాల వర్క్ ని విక్టర్ 5 సంవత్సరాల్లో నేర్చుకొని తనకి విద్య నేర్పించిన మాంక్స్ చేతే మాస్టర్ అని పిలిపించుకునే స్థాయికి ఎదుగుతాడు. ఇక ఆ మాంక్స్ అందరికీ మాస్టర్ అయిన విక్టర్ తను లేని ఈ 5 సంవత్సరాల్లో బయట ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొన్ని మానిటర్స్ ని తెప్పించి వాటితో ప్రపంచంలోని విషయాలన్నిటి గురించి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ మానిటర్స్ లో తన పేరెంట్స్ మరణానికి కారణమైన కింగ్ బోరాన్ లాట్వేరియా మొత్తాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు అని తెలుస్తుంది. దాంతో కింగ్ బోరాన్ పేరు వినగానే విక్టర్ లో కోపం మొదలవుతుంది. కానీ అంతలోనే మరొక స్క్రీన్ లోని ఒక న్యూస్ ఛానల్ అందులో ఉన్న వ్యక్తి విక్టర్ అటెన్షన్ ని గ్రాప్ చేస్తారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, విక్టర్ కాలేజ్ రైవల్ అయిన రీడ్ రిచర్డ్స్. రీడ్ నాసాకి స్పేస్ రీసెర్చ్ లో తన ఇన్వెన్షన్స్ తో మూన్ కి వెళ్లడానికి ఎంతగానో సాయం చేస్తాడు. దాంతో రీడ్ కి డాక్టర్ రీడ్ రిచర్డ్స్ అని డాక్టరేట్, స్మార్టెస్ట్ మ్యాన్ అనే టైటిల్, ఫేమ్ అన్ని వచ్చి పడతాయి. రీడ్ లైఫ్ ని చూసి అసూయపడుతున్న విక్టర్ అప్పటి నుండి విక్టర్ వోన్ డూమ్ అని కాకుండా అందరూ తనని డాక్టర్ విక్టర్ వోన్ డూమ్ అని పిలవాలని ఆర్డర్ వేస్తాడు. ఇక ఆ స్క్రీన్స్ ని చూసిన రోజు నైట్ డాక్టర్ విక్టర్ వోన్ డూమ్ కి తన లైఫ్ లో జరిగినవన్నీ గుర్తుకొచ్చి నిద్ర పట్టక నెక్స్ట్ రోజు మార్నింగే లేచి అడాప్టివ్ టెక్నాలజీ మ్యాజిక్ స్పెల్స్ తో డీమన్స్ తన డ్రీమ్స్ లో కూడా రాలేనంత అడ్వాన్స్డ్ ఆర్మర్ ని తయారు చేసి ఆ ఆర్మర్ అండ్ మాస్క్ ని ధరించి డాక్టర్ విక్టర్ వోన్ డూమ్ కాస్త డాక్టర్ డూమ్ గా మారాడు. అలా డాక్టర్ డూమ్ గా మారి ఏం చేసావు అని ఎవరో అడిగిన దానికి డూమ్ గా మారిన నేను నావి అనుకున్న వాటన్నిటిని నా సొంతం చేసుకోవటానికి బయలుదేరాను. అలా నావి అనుకున్న నా లిస్ట్ లో ఫస్ట్ ఉంది లాట్వేరియా అని డూమ్ చెప్తున్నాడు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తన హోమ్ల్యాండ్ పై అడుగు పెట్టాడు డాక్టర్ డూమ్. అలా వచ్చిన డూమ్
తను తలుచుకుంటే 2 రోజుల్లోనే లాట్వేరియా మొత్తాన్ని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోగలడు. అయినా కానీ డూమ్ అలా చెయ్యకుండా తను సొంతం చేసుకోబోయే లాట్వేరియా ప్రజల మనసుల్లో తను ఒక లెజెండ్ గా ఉండాలని భావిస్తున్నాడు. దానికోసమని తన ఫ్యామిలీ అయిన జిప్సీ ట్రైబ్ ప్రజల్ని వాళ్ళు కథలు చెప్పడానికి వెళ్లే అన్ని మార్గాలకు పంపించిన డూమ్ లాట్వేరియా రాజ్యంలోని అన్ని దిక్కుల ప్రజలకి వెపన్లు అందించి కింగ్ బోరాన్ని అంతం చేయడానికి ఒకడొచ్చాడు. అతని వెనక నడవడానికి అందరూ సిద్ధంగా ఉండమని ప్రజల్లో ఒక రెవల్యూషన్ ని స్టార్ట్ చేస్తాడు. దాంతో అప్పటి వరకు అణిచివేయబడ్డ లాట్వేరియా ప్రజలు డూమ్ వైపు నిలిచి వారికి అందిన వెపన్స్ తో కొందరు సోల్జర్స్ ని అంతం చేసి ఆ సోల్జర్స్ లో ముఖ్యమైన కొందరిని బంధించి డూమ్ వద్దకు తీసుకొస్తారు. వారిలో ఒక సోల్జర్ ని విడిచిపెట్టిన డూమ్, వెళ్ళి నీ కింగ్ కి నేను రేపు కోటపైకి వస్తున్నానని చెప్పు. అలానే ఈ లోపు లొంగిపోతే కనీసం తన ప్రాణాలైనా మిగులుతాయని చెప్పు అని పంపిస్తాడు. డూమ్ వార్నింగ్ తో కింగ్ తన కొడుకును వేరే దేశం పంపించేసి తన దగ్గరున్న సోల్జర్స్ ని కోట చుట్టూ నించోబెట్టి కళ్ళ ముందే చెప్పి కదిలొస్తున్న డూమ్ అనే ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కోటలోని ఒక చర్చిలో కూర్చొని కంగారు పడుతూ ఉంటాడు. ఇక డూమ్ ప్రజలతో కోట ముందుకు రాగానే వారిపై అటాక్ చేయమని కింగ్ తన మిలిటరీ హెడ్ కి ఆర్డర్ ఇస్తాడు. కానీ సోల్జర్స్ ఎవరూ ఆ ఆర్డర్స్ ని పట్టించుకోకుండా తమ వెపన్స్ ని పడేసి కోటలోకి రావటానికి డూమ్ కి దారి చూపి డూమ్ కి లొంగిపోతారు. దాంతో లోపలికి వచ్చిన డూమ్ తన థ్రస్టర్స్ తో ఎగిరి చర్చిలో సూపర్ హీరో ల్యాండింగ్ చేసి లోపల దాక్కున్న కింగ్ ని మరొక మాట లేకుండా గొంతు నిలిమి చంపేస్తాడు. ఆ చావుతో లాట్వేరియాలో న్యూ ఏజ్ స్టార్ట్ అయ్యింది. అప్పటి వరకు వార్స్ తో మండిపోతున్న లాట్వేరియా కొన్ని నెలల్లోనే పూర్తి స్థాయిలో ఒక హ్యాపీయెస్ట్ కింగ్డమ్ గా తన కింగ్ అయిన డూమ్ అండర్ లో డెవలప్ అయ్యింది. ఇప్పుడు లాట్వేరియాలో అందరూ హ్యాపీగా ఉన్నారు, ఒక్క లాట్వేరియన్ కింగ్ తప్ప. డూమ్ ఇప్పటికీ తన మదర్ సోల్ ని ఫ్రీ చేయడానికి మెఫెస్టోని తనకు తెలిసిన పవర్ఫుల్ స్పెల్స్ తో ఇన్వైట్ చేస్తాడు. అలా వచ్చిన మెఫెస్టో మారిన డూమ్ ని చూసి, నువ్వు లాస్ట్ టైం కంటే చాలా చేంజ్ అయ్యావు, సరే చెప్పు, నువ్వు నన్నెందుకు ఇక్కడికి పిలిచావు అని అడుగుతాడు. ఆ క్వశ్చన్ కి డూమ్, నా మదర్ సోల్ ని నువ్వు ఫ్రీ చేయాలి అని అంటుంటే, అలా నేనెందుకు చెయ్యాలి, మీ అమ్మ ఎముకల్ని విరుస్తూ టార్చర్ పెడితే నాకు ఆనందం కలుగుతుంది, వదిలేస్తే నాకేం వస్తుంది అని మెఫెస్టో అడిగితే, ఏం కావాలో చెప్పు, అది నీదవుతుంది అంటాడు డూమ్. సరే అయితే ప్రతి ఇయర్ ఒక నైట్ నువ్వు మీ అమ్మ సోల్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసే ఛాన్స్ ఇస్తున్నా, కానీ నువ్వు ఓడిపోయిన ప్రతిసారి నీ రాజ్యంలోని ప్రజలు నిన్ను ద్వేషించడం పెరుగుతుంది. అలా కొన్ని సంవత్సరాల్లోనే లాట్వేరియాలో మోస్ట్ హేటెడ్ పర్సన్ నువ్వే అవుతావు. ఒకవేళ నువ్వు మీ అమ్మ సోల్ని ఫ్రీ చేసినా సరే ఆమె మళ్ళీ నువ్వు కలవలేని చోటుకు వెళ్ళిపోతుంది. అలా అయినా సరే నేనే గెలిచినట్టు అవుతుందని చెప్పి మెఫెస్టో మాయమైపోతాడు. ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదలయ్యే మొదటి రోజు తను తన మదర్ సోల్ కోసం ఫైట్ చేస్తున్నా అని డూమ్ చెప్తుంటే, అప్పటి నుండి మీరు ఫెయిల్ అవుతూనే ఉన్నారా అని డూమ్ చెప్పే స్టోరీని రికార్డ్ చేస్తున్న రిపోర్టర్ అడుగుతుంది. దాంతో డూమ్, ఇక చాలు, నేను అలసిపోయాను, నువ్వు వెళ్ళు అని ఆ రిపోర్టర్తో అంటాడు. దానికి రిపోర్టర్, సరే వెళ్తాను, కానీ వెళ్లే ముందు మీరు వెలేరియా మాత్రమే చూసిన మీ ఫేస్ని నేను ఒక్కసారి చూడాలనుకుంటున్నా మై కింగ్ అనంటే, సరే, ఈ మాస్క్ వెనుకున్న మోర్టల్ స్కిన్ గురించి పట్టించుకోవడం నేను మానేశాను అని తన మాస్క్ ని తీస్తున్నాడు డూమ్. అప్పుడే ఆ రిపోర్టర్కి మనకి అర్థమవుతుంది, ఇప్పటి వరకు ఈ కథంతా చెప్పింది డూమ్ కాదు, డూమ్ బాట్ అని. ఇక ఆ ఫేస్ చూసిన తర్వాత చెప్పినట్లే వెళ్ళిపోతున్న ఆ రిపోర్టర్ డూమ్ తో ఉండే డూమ్ ఫాదర్ ఫ్రెండ్ బోరిస్, ఇప్పటి కూడా ఈ రోబోట్ తనే డాక్టర్ డూమ్ అనుకుంటుందా అని అంటే, అవును, డూమ్ వేరే పని మీద వెళ్ళినప్పుడు చాలా కాలం ఈ రోబోటే డూమ్ లా లాట్వేరియన్ రూల్ చేసింది. దాన్ని తయారు చేసిన మాస్టర్ డూమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయనట్లుగా తను ఒక రోబోట్ అని మర్చిపోయి మరీ ఎవాల్వ్ అయింది ఈ రోబోట్ అని బోరిస్ అంటుంటే, ఎనీవే థ్యాంక్స్ బోరిస్, నాకు ఈ లైఫ్ టైంకి సరిపడే స్టోరీని వినే ఛాన్స్ కల్పించినందుకు అని అంటుంది. కానీ బోరిస్, థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఈ స్టోరీని ఎవరితో పంచుకోలేవు కాబట్టి అని ఆ రిపోర్టర్ని ఒక సెల్లో పెట్టి లాక్ చేసేశాడు. ఏంటి బోరిస్, జోక్ చేస్తున్నావా, నన్ను వదిలిపెట్టు అని రిపోర్టర్ అంటుంటే, బోరిస్, జోకేం కాదు, నువ్వు డూమ్ గురించి తెలుసుకోవాలని అడిగావు, తెలుసుకున్నావు, కానీ డూమ్ గురించి ఎక్కువ తెలుసుకున్న ఎవరు ఈ కోట దాటి బయటికి వెళ్ళలేరు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. దాంతో ఆ రిపోర్టర్ తనని విడిచిపెట్టమని కేకలు వేస్తూ ఆ డంజన్స్ లోనే మగ్గిపోతూ ఉంటుంది.
ఈ స్టోరీని విన్న మీరు ఈ స్టోరీలో ఎక్కడైనా సరే డూమ్ పేరెంట్స్ని వాళ్ళుండే విలేజర్సే చంపేసినట్లు విన్నారా? లేదు కదా. కానీ చాలా మంది యూట్యూబర్స్ డూమ్ పేరెంట్స్ని విలేజర్సే చంపేశారు అని చెప్పి మళ్ళీ అదే ప్రజల్ని డూమ్ లాట్వేరియాకి కింగ్ అయిన తర్వాత చాలా బాగా చూసుకున్నాడని చెప్తున్నారు. ఈ రెండు స్టేట్మెంట్స్కి ఎక్కడైనా సెట్ అయిందా చెప్పండి? అందుకనే ఇలా తప్పు చెప్తున్నారు అని చెప్పా. ఇక తన ప్లేస్లో తన బాట్ని పెట్టి తన కథ చెప్పించిన డూమ్ ఎంతకంటే ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళాడు. ఆ ప్లేసే ఈస్టర్న్ ఏషియాలో ఉన్న 3 గాడ్స్ టెంపుల్. ఈ టెంపుల్లో సోర్సరర్ సుప్రీం అనే టైటిల్ కోసం పోటీ పడటానికి ఎర్త్ పై ఉండే మెజిషియన్స్ అందరికి పిలుపందింది. ఆ కంటెస్ట్ లో గెలిచిన వ్యక్తికి సోర్సరర్ సుప్రీం అనే టైటిల్ తో పాటు విశాంతి అనే 3 పవర్ఫుల్ ఎల్డర్ గాడ్స్ నుండి పవర్స్ వస్తాయి. సో ఈ కాంటెస్ట్ లో పోటీ పడటానికి డూమ్ వెళ్ళాడు. కానీ డూమ్ తో పాటు ఆ పోటీలో ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ ఆ కాంటెస్ట్ లో ఇచ్చిన పజిల్ కి డూమ్ అండ్ మిగతా మిస్టిక్ యూజర్స్ తో పోటీ పడి ఆన్సర్ ని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఆ టాస్క్ లో చివరికి డాక్టర్ డూమ్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ తప్ప మిగతా అందరూ ఓడిపోగా డాక్టర్ స్ట్రేంజ్ తన దగ్గరున్న ఐ ఆఫ్ ఎగమోటోతో ఆ పజిల్ కి ఆన్సర్ ని తెలుసుకొని ఈజీగా సాల్వ్ చేసి విన్ అవుతాడు. అలా చివరికి డాక్టర్ స్ట్రేంజ్ ఎర్త్ సోర్సరర్ సుప్రీం అనే టైటిల్ ని విశాంతి గాడ్స్ పవర్ ని పొందుతాడు. కానీ కాంటెస్ట్ రూల్స్ లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే కాంటెస్ట్ లో గెలిచిన వారు సోర్సరర్ సుప్రీం అవుతారు. అలా సోర్సరర్ సుప్రీం అయిన వారు కాంటెస్ట్ లో తన తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన పర్సన్ అడిగిన ఒక కోరికను తీర్చాలి. సో ఈ కాంటెస్ట్ లో స్ట్రేంజ్ తర్వాత ఇంకా ఓడిపోకుండా నిలిచింది డాక్టర్ డూమ్. కాబట్టి ఇప్పుడు స్ట్రేంజ్ డాక్టర్ డూమ్ కోరిన ఒక కోరికను తీర్చాలి. డాక్టర్ డూమ్ సంగతి తెలిసిన స్ట్రేంజ్ డూమ్ ఏవేవో క్రియేషన్ కి ముప్పు తెచ్చే కోరిక అడుగుతాడని భయపడతాడు. కానీ డూమ్ తన కోరికగా స్ట్రేంజ్ ఎక్స్పెక్ట్ చేయనట్లుగా తన మదర్ సోల్ ని ఫ్రీ చేయడంలో తనకి అసిస్ట్ చేయమని అడుగుతాడు. ఒక డిక్టేటర్ అయిన డూమ్ ఆ కోరికను కోరడాన్ని విన్న స్ట్రేంజ్ సర్ప్రైజ్ అయ్యి ఆ సర్ప్రైజ్ నుండి తేరుకొని డూమ్ అడిగిన కోరికని తీర్చడానికి ఓకే అంటాడు. దాంతో ముందుగా ఆ రోజు రెస్ట్ తీసుకోవడానికి స్ట్రేంజ్ ని డూమ్ లాట్వేరియాకి తీసుకువెళ్తాడు. అక్కడ లాట్వేరియాలోని ప్రజలందరూ డూమ్ ని ఒక గాడ్ లా కొలుస్తూ డూమ్ ని ప్రేమతో గౌరవంతో పలకరిస్తూ ఉంటారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోతున్న స్ట్రేంజ్ తో డూమ్, బయట దేశాల్లో అందరూ నన్ను తిట్టిపోస్తూ ఉంటే నా ప్రజలు నన్ను ఎంతలా అభిమానించడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నావా స్ట్రేంజ్ అని అంటుంటే, ఏమో నాకిదంతా చూసి నమ్మబుద్ధి కావట్లేదంటాడు స్ట్రేంజ్. ఇక ఆ నైట్ డూమ్ కోటలో గెస్ట్ గా స్టే చేసిన స్ట్రేంజ్ డూమ్ ఫాదర్ ఫ్రెండ్ అయిన బోరిస్ దగ్గర డూమ్ మదర్ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. తెల్లవారటంతోనే డూమ్ మెఫెస్టోరియలమైన హెల్ కి వెళ్లడానికి ఏర్పాట్లన్నీ చేసి డాక్టర్ స్ట్రేంజ్ ని నీకు ఇష్టమైన గాడ్ ని తలుచుకో అని చెప్పి ఆ హెల్ కి తీసుకొచ్చేశాడు. అలా వీళ్ళిద్దరూ ఆ హెల్ లోకి ఎంటర్ కాగానే లెక్క వేయలేనని డీమన్స్ ఆపకుండా వీళ్ళపై అటాక్ చేస్తూ ఉంటే ఆ డీమన్స్ వెనకే వాటి కింగ్ అయిన మెఫెస్టో ప్రత్యక్షమై డూమ్ తనతో ఫైట్ చేయడానికి స్ట్రేంజ్ ని తెచ్చుకున్నందుకు చూసి నవ్వుతాడు. ఎందుకంటే ఈరోజు మెఫెస్టోని ఎంటర్టైన్ చేయడానికి ఏకంగా ఎర్త్ సోర్సరర్ సుప్రీం వచ్చాడు కాబట్టి. సో ఇక మెఫెస్టో తన ఆటను మొదలుపెట్టాడు. వీరిద్దరూ నించున్న సర్ఫేస్ ని చీల్చేసి వీరిని అగాధంలోకి తోసేయడం, మాన్స్టర్ క్రోస్ క్రీచర్స్ అన్నిటినీ పంపించి ఏం జరుగుతుందా అని ఆట చూస్తున్నాడు మెఫెస్టో. మెఫెస్టోకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే డూమ్ లాంటి గర్వం ఉండే పర్సన్ వేరే వాళ్ళతో కలిసి పోరాడతాడని మెఫెస్టో ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి డూమ్ డాక్టర్ స్ట్రేంజ్ తో కలిసి పోరాటం మెఫెస్టోని సర్ప్రైజ్ చేసింది. ఇక మెఫెస్టో పంపిస్తున్న అన్ని క్రీచర్స్ తో పోరాడుతున్న డూమ్ అండ్ స్ట్రేంజ్ చివరికి హెల్ స్ట్రామ్ లో కళ్ళు కనిపించక కొట్టుకుపోయి ఒకరి నుండి మరొకరు సపరేట్ అవుతారు. అలా సపరేట్ అయిన స్ట్రేంజ్ డీమన్స్ తో ఫైట్ చేస్తూ అవి క్రియేట్ చేసే ఇల్యూజన్స్ ని ఎదుర్కొంటూ ఉంటే ఆ డీమన్స్ కింగ్ అయిన మెఫెస్టో లాట్వేరియన్ కింగ్ అయిన డూమ్ తో ఒక డీల్ చేసుకోవడానికి వచ్చాడు. ఆ డీల్లో మెఫెస్టో డూమ్ మదర్ సోల్ ని ఫ్రీ చేయడం మాత్రమే కాదు, తనకి మళ్ళీ మోర్టల్ బాడీ ఇచ్చి కొంతకాలం బ్రతికేలా చేస్తాను అని అంటాడు. దానికి బదులుగా నీకేం కావాలని డూమ్ మెఫెస్టోని అడుగుతాడు. నాకేం కావాలో నీకు తెలుసు విక్టర్ అని మెఫెస్టో అంటున్నాడు. మరొక సైడ్ హెల్ డీమన్స్ తో ఆపకుండా ఫైట్ చేస్తున్న స్ట్రేంజ్ డూమ్ ని హెల్ డీమన్స్ హెల్ ఫైర్ లో పడేస్తుండటాన్ని చూసి బోల్ట్స్ ఆఫ్ బ్లాక్ హాత్ అండ్ విండ్ ఆఫ్ ఓడమ్ ని యూజ్ చేసి ఆ డీమన్స్ ని డూమ్ దగ్గర నుండి తరిమేస్తాడు. ఇక కింద పడి ఉన్న డూమ్ ని నా మాటలు వినిపిస్తున్నాయా డూమ్ అంటూ టచ్ చేసి పైకి లేపడానికి స్ట్రేంజ్ ట్రై చేస్తాడు. అలా డూమ్ ని టచ్ చేసిన స్ట్రేంజ్ డూమ్ ఆర్మర్ లో ఉన్న ఎలక్ట్రిక్ పవర్ దెబ్బకి అన్కాన్షియస్ అయి పడిపోతాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది మెఫెస్టో అడిగిన ప్రైజ్ సోర్సరర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజే అని. అందుకే డూమ్
స్ట్రేంజ్ని బంధించి తీసుకొచ్చి మెఫెస్టోకిచ్చి మెఫెస్టో దగ్గర నుండి తన మదర్ని ప్రాణాలతో రిటర్న్గా తీసుకుంటాడు. అలా ప్రాణాలతో తిరిగి వచ్చిన సింథియా, విక్టర్, నేను చనిపోయాను కదా, నువ్వు ఎలా నన్ను ముట్టుకోగలుగుతున్నావు? అయినా మెఫెస్టో తన అదుపులో ఉన్న సోల్స్ని అంత ఈజీగా వదలడు, అలాంటిది నువ్వు నన్ను ఎలా తీసుకెళ్ళగలుగుతున్నావు అని అడిగితే ఆ క్వశ్చన్కి ఇదంతా డీల్తో జరిగింది మామ్ అని డూమ్ చెప్తున్నాడు. డీలా? ఏం డీల్ అని సింథియా అడగటంతో మెఫెస్టో గట్టిగా నవ్వి, నీ సన్ నీకోసం తనని నమ్మి సాయం చేయడానికి వచ్చిన సోర్సరర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్ను మోసం చేసి నాకు బందీగా ఇచ్చి నిన్ను తీసుకువెళ్తున్నాడు సింథియా అని చెప్తాడు. అది విన్న సింథియా డూమ్ని తను చేసిన మోసానికి అసహించుకొని మోసగాడైన తన కొడుకుతో వెళ్లడానికి ఒప్పుకోకుండా మళ్ళీ తిరిగి అదే హెల్లులో స్టాచ్యూగా మారిపోతుంది. దాంతో డూమ్ ఇలా జరిగిందేంటి అని బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న మెఫెస్టో, చూడు స్ట్రేంజ్, ఇప్పుడు మీరు ముగ్గురు నా బందీలుగా యుగాంతం వరకు ఇక్కడే ఉంటారు అని అంటుంటే స్ట్రేంజ్ తనని మ్యాజిక్ యూజ్ చేయనివ్వకుండా బంధించిన ఆ క్రిస్టల్ని తన చేతిలో ఉన్న ఏదో డివైస్తో బ్లాస్ట్ చేసి బయటికి రాగలుగుతాడు. చూస్తే ఆ డివైస్ డూమ్దే. ఇక ఫ్రీ అయిన స్ట్రేంజ్ అండ్ డూమ్ చెరొక పక్క నుండి మెఫెస్టోపై అటాక్ చేసినా కానీ మెఫెస్టో రేస్కి తట్టుకోలేకపోతున్నారు. దాంతో స్ట్రేంజ్ డూమ్ అండ్ డూమ్ మదర్ స్టాచ్యూని ఒక ప్రొటెక్షన్ షీల్డ్ కిందకి తీసుకొస్తాడు. కానీ మెఫెస్టో ఆ షీల్డ్ మొత్తాన్ని తన జైగాంటిక్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయి మింగేస్తాడు. అలా మెఫెస్టో లోపల ఉన్న స్ట్రేంజ్ వాళ్ళున్న షీల్డ్ని ఓపెన్ చేసి విశాంతి గార్డ్స్లోని ఓస్తర్ హెల్ప్తో డూమ్ మదర్ సోల్ని ఆ స్టాచ్యూ నుండి ఫ్రీ చేస్తాడు. సింథియా సోల్ తన కొడుకు చేసిన తప్పును కూడా క్షమించలేనంత ప్యూరిటీతో ఉంది కాబట్టి ఆ సోల్ని మెఫెస్టో తనలో హోల్డ్ చేయలేడు. అలా సింథియా సోల్ తన ప్యూరిటీతో మెఫెస్టోని డ్యామేజ్ చేసి ఆ హెల్ని వదిలి మళ్ళీ తిరిగి రాలేని చోటుకు వెళ్ళిపోతుంది. దాంతో డ్యామేజ్ అయిన మెఫెస్టో ఆ సిచ్యువేషన్లో డూమ్ స్ట్రేంజ్లతో పోరాడలేక ఎప్పటికైనా మీ ఇద్దరు సోల్స్ నావే మోర్టల్స్, అప్పుడు మీ సంగతి చూస్తాను అని వాళ్ళిద్దరిని తన రేలం నుండి బయటికి నెట్టేస్తాడు. అలా నెట్టివేయబడ్డంతో తిరిగి లాట్వేరియా కోటలోకి వచ్చి పడతారు వీరిద్దరూ. ఇక కింద పడిన డూమ్ని లేపటానికి స్ట్రేంజ్ తన హ్యాండ్ ఇస్తుంటే, నా నుంచి దూరంగా ఉండు డాక్టర్, ఇక నాకు నీ అవసరం లేదు, నేను అనుకున్నట్లుగానే నిన్ను వాడుకొని నా మదర్ సోల్ని ఫ్రీ చేయగలిగాను అని డూమ్ చెప్పడంతో, చేయగలిగావు, అయినా అందుకు మీ మదర్ లవ్ని పోగొట్టుకున్నావుగా, ఆగు, అంటే మీ మదర్ నిన్ను హేట్ చేసి ఆ హెల్ నుండి ఫ్రీ అయ్యేలా నువ్వు ముందే ప్లాన్ చేసావా అని డూమ్ మాస్టర్ ప్లాన్ని అర్థం చేసుకొని తన యాక్టింగ్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోతున్నాడు స్ట్రేంజ్.